హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పప్పుచారు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మన ఛానల్లో అయితే స్టార్టింగ్లో చేసానే మామిడికాయ పప్పుచారు. ఇంకా వినోద్ వచ్చేసి మామిడికాయలు తీసుకొని వచ్చాడే. నేను మాట ఇనుకుండా ఉన్నాను అనమాట. లే నువ్వు చేసావు చేయవో మామిడికాయ పప్పుచారు ఎన్నొద్దులే తీసుకొని వచ్చినా నాన్నకషని అంటున్నాడు అనమాట. ఇంకా నేనైతే మాత్రానికి మామిడికాయ పప్పుచారు చేయడానికి అయితే 2 మామిడికాయలు అయితే తీసుకునేనే. ఇవి అంతగా కొంచెం పులుపు అయితే లేవు, అందుకోసమనే 2 కాయలు తీసుకునే. పుల్లగా ఉంటే మాత్రం 1 కాయ సరిపోతుంది మామిడికాయ. ఇంకా ఇప్పుడు కానీ 1 కాయ సరిపోతుంది. నువ్వు 2 కాయలు చేసి ఎంత అవుతావు అనుకునేవా? ఇవేం చిన్ని కోసేటివి కాదు, పెద్ద కట్ చేస్తాను. పెద్ద కట్ చేసినా కానీ దీన్ని ఏమో చూస్తలే చూసి సరిపోతుంది, అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్లో స్టార్టింగ్లో అయితే పప్పుచారు మామిడికాయ పప్పుచారు అయితే చేశాను అనమాట. అది కూడా 4 సంవత్సరాలు అయింటదేమో. అంతలో వచ్చి మన ఛానల్ కూడా పెట్టి 5 సంవత్సరాలు అయిందనుకోసానని యూట్యూబ్ మనకి చెప్పేదే. నాకు కూడా తెలియదు, వినోద్ చూపించాను. వినోద్ ఎందుకో వినోద్ ఇట్లా వస్తున్నది చూడు, వినోద్ సెల్ తీసుకోపట అనుకోసాని ఇస్తే బేబీ నీ ఛానల్ పెట్టి 5 సంవత్సరాలు అయ్యి బేబీ అనుకోసని చెప్పి చాలా సంతోషమైంది అనమాట. ఇంకా మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా వీడియోస్ తీస్తున్నాను. ఇంకా ఎప్పటికీ మీ సపోర్ట్ మా మీద ఉండాలని మేమైతే ఆశిస్తున్నాం అబ్బా. ఇంకా లేట్ చేయకుండా అయితే పొయ్యి అయితే అంటించుకుందామండి. ఓకే. ఇంకా పొయ్యి అయితే అంటుకునేదే. నేనైతే మాత్రానికి ఒక అర్ధగంట ముందే బ్యాల్ అనేది నానబెట్టాను అనమాట. ఇట్లా నానబెడితే తొందర ఉడుకుతాయి అనుకోసానని నానబెట్టానే. ఇంకొక డేస్లోకి అయితే బ్యాల్ వేసుకుందామండి. ఇంకా ఒక గిన్నె ఈ గిన్నె నిండా బ్యాల నానబెట్టాను అనమాట. నాని కొంచెం ఉబ్బేవి ఇవి. ఇంకా 2 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకుందామండి. వేద్దాము పసుపు. ఇంకా ఫస్ట్ అయితే బ్యాల్ అనేది ఉడకని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టి బ్యాల్ ఉడికించుకుందామండి. లేదు మేము ఇట్లా డేస్లో కాకుండా కుక్కర్లో వేసే వాళ్ళు అయితే బ్యాల్ అనేది నానబెట్టే అవసరం లేదు, డైరెక్ట్గానే బ్యాల్ అనేది ఉడకబెట్టుకోవచ్చు. ఒక గిన్నె బ్యాల్ తీసుకుంటే 2 గిన్నెలు నీళ్ళు వేసి కొంచెం నూనె వేసి ఉడకబెట్టండి, తొందరగా ఉడుకుతాయి అనమాట బ్యాళ్ళు. ఇంకా మామిడికాయలు అయితే బ్యాల్ ఉడికే తలకాల మామిడికాయలు అనేది కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇది మొత్తం దీన్ని ఏమంటారు నాకు తెలియదు, ఈ తొడుము అనేది తీతామండి, కట్ చేద్దాము. ఇది తీసాక వస్తుందా రాదా ఉన్నదా? నాకు ఇవి రాదానికి నా నిలకత్తానే తీసేది రాదు. నేను ట్రై చేస్తా. పట్టుకు నాకు రాదు. వస్తుందా? అట్లా వెరీ గుడ్. సగం వరకు అన్న తీసావు, పైనది తోలు. ఏమో మూతి ఏమినది అన్ని ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు. అవును దానం మింది అప్ప. ఏం తొందర లేదు, ఇప్పుడేం తొందర లేదులే. వినది బ్యాల్ ఉడకాలి. ఇంకా ఏమంటే ఖాళీ ఉండేదాని బదులు అట్లా చేసుకుందామా అని. సో ఇంకో మాట, భారతీ ఛానల్ 5 సంవత్సరాలు మొన్నటికే కంప్లీట్ అయింది అనమాట. మొన్న అంటే ఎప్పుడంటే మా ఇటోరక్కలూరు ఏంటి చూడండి, చర్చి ప్రతిష్ఠ దాంట్లో కానీ వస్తున్నాను. సో ఈ రోజు వరకు ఛానల్ రన్ అయిందంటే మా గొప్పతనం ఏమీ లేదు, మేము ఎప్పటిలాగే చేస్తున్నాము. కానీ మీరు చూడడం వల్లే 5 సంవత్సరాలు అయినప్పటికీ ఛానల్ స్టిల్ నడుస్తుంది అనమాట. ఎన్నో ఛానళ్ళు నేను చూశాను. ఒకప్పుడు లక్షల్లో వ్యూస్ ఉన్నప్పటికీ ఈ టైంకి ఛానల్ బంద్ అయి ఉన్నది. వాళ్ళు వీడియోస్ పెట్టక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. చాలా కారణాలు ఉండొచ్చు. సో మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఎన్ని వీడియోస్ పెట్టినా ఎన్ని బ్లాగ్స్ పెట్టినా చూసేవాళ్ళు లేకపోతే అది నడవదనమాట. సో మీ ప్రేమ సపోర్టు భారతీ ఛానల్ ఈ రోజు వరకు నడిపిస్తుంది అంటే థ్యాంక్ యూ. అండ్ చాలా థ్యాంక్ యూ మీ అందరికి కూడా. అండ్ గాడ్
దేవుడు కూడా. సో మేము థ్యాంక్స్ చెప్పాల్సింది దేవునికి, తర్వాత మీకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు యూట్యూబ్ చూసి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా మాకు హెల్ప్ అయ్యారు, సహాయం చేశారు అండ్ సపోర్ట్ ఇచ్చారు మీ వైపు నుంచి. అయితే థ్యాంక్ యూ. మళ్ళీ మునుపటి రోజులు అన్నీ పోయి హ్యాపీగా ఉండే రోజులు మా జీవితంతో పాటు మీ అందరి జీవితాల్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే అంత పోయి అందరి జీవితాలు మనం అందరం మళ్ళీ ఇంతకు ముందులాగా హ్యాపీగా మళ్ళీ హ్యాపీ డేస్ మన అందరి జీవితాల్లో రావాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీసారి 5 years వరకు మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో 5 years అంటే మాకు పెళ్ళి అయ్యి 7 ఏళ్ళ. సో 7 ఏళ్ళు అయిపోయి 8 పడుతుంది మన పెళ్ళి పడుతుంది ఇంకో కొన్ని రోజులు ఉంటే. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే మా అసలైన జీవితం స్టార్ట్ అయింది. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచం ఇంకా వెరైటీగా చూద్దాం మొదలెట్టానమాట. అంటే డబ్బు కానీ, కొత్త మనుషులు కానీ, అండ్ పడిపోయిన తర్వాత ఎలా ఉంటారు ఏంటి, నా చుట్టూ ఉన్న వాళ్ళు మారారేమో కానీ మీ ప్రేమ మాత్రం కొన్నిసార్లు తిట్టినా పర్లేదు కానీ ఎక్కడా తగ్గలేదు. అండ్ రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళు వదిలేశారు. ఓకే, రాంగ్ వేలో ఉంటే ఎవరైనా సరే వదిలేస్తారు, అండ్ ఫెయిల్యూర్లో ఉంటే ఎవరైనా వదిలేస్తారు, అది కామన్. కానీ ఎక్కడుంటారో కొన్నిసార్లు కనిపించి మాట్లాడినా నేను గుర్తుపట్టను కొందరిని. ఎట్లా మాట్లాడుతానో కూడా తెలియదు కొంతమందితో, అసలు ఏమనుకుంటారో ఏమో. నిన్న అక్కడ ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కూడా అట్లా చాలామంది మాట్లాడించారు. కానీ అంటే మా యొక్క తరపునలు కానీ, యూట్యూబ్ తరపునలు కానీ. సో కొంచెం దిగుసుకుపోతాను, అట్లా తాను ఏమనుకున్నదండి. థ్యాంక్ యూ. వీడియోస్లోనే మీకు నా మనసులో ఉన్నదన్నట్టు చెప్పగలను నాకు తెలిసిన వరకు. సో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నేను ఎక్కడికో వెళ్ళి బాగా ఉంటాను, బాగా చూసుకుంటాడు అనుకుంటే చాలామంది, కానీ నేను అది నిలబెట్టుకోలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. ఇక నుంచి మాత్రం నేను చాలా బాగుంటాను. నా కుటుంబాన్ని కూడా మీరు కోరుకున్నట్టుగా భారతిని తిట్టడం కానీ, కొట్టడం లాంటివి కానీ ఏం చేయను. పిల్లల్ని కూడా బాగా చూసుకుంటాను, బాగా చూస్తాను. థ్యాంక్ యూ. మీ ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది అయిపోయింది మాటల్లో. అవుగా ఎంత బాగా తీసింది ఇది. కాకపోతే కొంచెం ఏం లేదులే, ఏం కాయ వేయలేదు కానీ కరెక్ట్గా తీసాను. నువ్వు ఎట్లా అంటే చూడు ఇంకోటి తీద్దామా, నువ్వే లెక్క వేసుకో మళ్ళా. నాకు తెలిసి నీకు తెలిసి 2 ఉంటే బాగుంటుంది. అంటే కొన్ని బ్యాళ్ళు ఎక్కువ వేసాను అనమాట. అంతేలే, మరి మేము మంది దేండి అవతలకి అవతలకి ఇంత వేసిస్తాము. నీకే బాగా వస్తుంది చూడప్ప అది మనసంగా. అవ్వు లేదు అస్సలకి. ఇది వినోద్ అయితే తన కోసమనేలే. ఐరమ్మకి కడుపుతో ఉన్నప్పుడు కాయగూరలు కట్ చేసుకునే కూర్చొని లేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటే నేను ఆ టైంలో ఇది తెచ్చుకున్నా. బేబీ నేను ఇల్లు కట్టతో ఎట్లా కోయలేను కదా, దీంతో నేను కట్ చేసిస్తాను నీకు కాయగూరలు అని తీసుకొచ్చుకునిండే. అప్పుడు నుండి ఇప్పటి వరకు అది వినోద్కు తప్ప నాకు అస్సలు ఏం పని చేసలేదు చూడండి. పెట్టి ఇంకా బ్యాళ్ళు అయితే ఉడుకుతున్నాయి అనమాట. మంట మాత్రం బాగా పెట్టానే. ఆవరొచ్చేది పైన ఉంటే మంది తెలుసు కదా, నాకు చక్కగా పైకి రావాలా, మాకు మీ నీళ్ళు వేసుకుని రావాలా. వాతావరణం నిన్న ఇవ్వాలన్నా కొంచెం మేలు. నిన్న ఫుల్ అప్పటికప్పుడే అంతా వాన పడుతుంది అనుకుంటే పర్లేదు కదా. ముబ్బాయా ఎమ్ముడెమ్ముడే ఇంకా అడప వానలు వస్తాయి. ఇది ఎట్లా మే నెల కదా, ఇంకా రేపు నెల
రేపు నెల నుండి ఇత్తనాలు పెట్టడం, పత్తి ఇత్తనాలు పెట్టడం స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా ఈ టైంలో అన్నీ క్లీన్ చేసుకుంటారు, చేన్లు దున్నిచ్చింటారు, దున్నేరే అన్నీ దున్ని పెట్టుకున్నారు. ఇంకా వానలు ఎప్పుడు వస్తే అప్పుడు ఇంకా బోధ కొట్టడము, పత్తి ఇత్తనాలు వేయడం. ఇంకా గాలి రాని మరి వస్తుంది వచ్చలేదా రావర్లు గాలి. మా ఐరం ఎంత బాగా మాట్లాడుతుంది చూస్తారా, ఇప్పుడు నీట్గా మాట్లాడుతుంది, క్లియర్గా పెద్ద పెద్ద పదాలు కూడా మాట్లాడుతుంది. మరసంగా ఫెయిరా అంటది. నేను ఆటో వేసేటప్పుడు ఏమని చెప్తావు? నేను గాలి వస్తుంది కదా, చాలా సేపు అయితే బ్యాల్ ఉడికేకి ఎంత టైం పట్టుకునే. బ్యాళ్ళు అయితే ఉడికేవే. ఇక ఈ బ్యాల్ని అయితే రాముదామండి ఫస్ట్ అయితే. యాక్చువల్గా బ్యాల్ ఎందుకో కొంచెం చాలా లేట్ అయి ఉడికేకి. అండ్ ఇంకోటి నీళ్ళు సర్ఫాక్తాయి అనమాట, భారతీ పోసినవి. మళ్ళీ ఇంకో గిన్నె ఎక్స్ట్రా పోసి ఫ్రెండ్స్ నీళ్ళు. సో సొప్పు ఏంటి కది చెప్తావు కదా. ఇంకా బ్యాల్ అయితే పప్పు తీసుకొని రాముదామండి. 2 గిన్నెలకే బ్యాల్ ఉడకాలి యాక్చువల్గా. మళ్ళీ ఏంటి కుడకలేదో నాకేం అర్థం కాలేదు. అందులో వచ్చి నానబెట్టింది భారతి ముందరే. ఏంటి కుడకలేదు మేడం? ఏమో విన్నది ఇవి నీళ్ళే, అవి మన కొలాయి నీళ్ళే. దీంట్లో 2 రకాలు ఉంటాయి, మామూలు బ్యాళ్ళు, అకోల బ్యాళ్ళు. ఇప్పుడు ఇవే అవి వేరే వేరే పిల్లలతో తెప్పిస్తే ఆడేమన్నా బ్యాళ్ళు నాకు చూడలేదు. ఆడేమన్నా కొంచెం తేడా కొట్టింది. అకోల బ్యాళ్ళు అయితే చక్కని ఉడుకుతుంది. అకోల బ్యాల్ అంటే కంది బ్యాలా? కంది బ్యాళ్ళలోనే ఏమన్నా నాకు తెలియదు. మరి అకోల అంటావు? కంది బ్యాళ్ళే మొత్తానికి 2 కంది బ్యాళ్ళే. కొంచెం అకోల బ్యాళ్ళు కొంచెం వెడల్పు ఉంటాయి, మామూలు బ్యాళ్ళు కొంచెం చిన్నవి ఉంటాయి. అకోల అంటే క్వాలిటీ బ్యాలా? ఏదైనా అంటే నీకు తెలియదు, నాకు తెలియదు. ఏమో ఆయన 2 రకాలు చెప్తాడు. అకోల బ్యాళ్ళే తీసుకుంటాడు, ఎందుకంటే కొంచెం వెడల్పు ఉంటాయి, చక్కని ఉడుకుతాయి అని. ఇంకా బ్యాల్ అయితే రామేన్ అనమాట. బ్యాల్ రామిన తర్వాత మనం మామిడికాయ పప్పు చారు కాబట్టి చేసేది. దీంట్లోనైతే మాత్రానికి ఈ డేస్లో సరిపోదు అనమాట. అందుకోసమనే ఈ పెద్ద డేస్లోకి అయితే బ్యాల్ అన్నీ వేసుకుందామండి. ఓకే వేస్తావినా? ఇది పట్టుకుని ఫెయి అంటిస్తా. నాకు కూడా వస్తుందమ్మా. అమ్మ మరి అమ్మ డిసైడ్ అయితే అనిపిస్తుంది, మనం చెప్తే అంటే. నా బంగారు తల్లి అమ్మ, నా బిడ్డ పెద్ద. ఇంకా బ్యాల్ అన్ని ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కారము ఉప్పు వేసుకుందామండి. కారం, ఉప్పు, అట్లే ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డలు బ్యాల్ అనేది ఉన్నాయి కదా, దీంట్లోకి నీళ్ళు వేసి దీంట్లోకి వేసుకుందామండి. ఏది వేస్ట్ కానీ వద్దండి. చేస్తాను ఒకసారి కలిపి సరిపోతుందో లేదో ఇంకొన్ని నీళ్ళు వేసుకుందామండి. ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి, మరి నీళ్ళు వేస్తాను. ఇంకా మనమైతే మామిడికాయ పప్పుచారు కాబట్టి చేసేది కొంచెం సల్పాగే ఉంటుంది చూడండి. పప్పు అయితే గట్టిగా ఉంటుంది. ఇంకా సరిపోతాన్ని నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇంకా ఈ మాత్రం అయితే నీళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట మామిడికాయ పప్పుచారుకి. ఇదైతే ఫస్ట్ కొంతసేపు ఉడకని. మంట పెట్టి ఎండికి పెట్టాలి. ఇంకా అస్సలకి ఇంకా మంట అయితే మాత్రం ఇంకా 6 ఫెతట్లు చూసుకోండి. ఈ రోజు నా నాటి పోయి వస్తాను. పొదుపు కాటికి అయిన కాటికి పోయి వస్తాం.
ఏంటిదమ్మా అది వంట చూపియాలా ఉడికింది ఇప్పుడు పడుతుంది ఐరమ్మా ఆకలి అవుతుందే తిన్నాంటే ఇప్పుడు మామిడికాయలు వేసుకుందాం ఇట్లా కొంచెం ఉడుకుతున్నప్పుడే మామిడికాయలు అనేది వేసుకోవాలన్నమాట మామిడికాయలు అనేది ఫస్ట్ కట్ చేసుకుందామండి మామిడికాయలు అయితే కట్ చేసుకుందామండి వినోద్ రెండు వేసాను వినోద్ నన్ను తీసుకునే దానికి సరైపోతుందిలే నువ్వు కరుస్తావు ఇంకొకటి మామూలుగా మామిడికాయ పప్పుచారులకి అయితే నేను చింతపండు కానీ తర్వాతకి టమాటా పండు కానీ ఏం వేయలేదు ఎందుకంటే మామిడికాయల్లో ఉన్న పులుపు అయితే సరిపోతుంది కాబట్టి అట్లాంటివి తీసుకోలేదు చూడండి మా ఇంట్లోనా ఎంత ఇష్టపడతారో తెలుసా ఇది మామిడికాయ పప్పుచారు ఆడ మా ఇంటికాడ చేసింటి ఒకసారి మనం ఎక్కడో ఏంటిమి కాలం తెచ్చింటి వినది మామిడికాయలు మా పాప కడుపుతూ ఉండి ఇంకా అప్పుడు భారతి సూపర్ ఉన్నది భారతి ఇంకో మొన్న ఇంటి వెంట కూడా చెయ్యి అనుకుంటాను కానీ మామిడికాయలు దొరకలేదు ఆ రోజు మా అమ్మ కూడా బాగున్నదని తెలుసా చిన్ని కట్ చేసుకుంటే ఇంకా తినేటప్పుడు మనం ఉడికినట్లుంటుంది అనమాట ఇట్లా పొడుగు కట్ చేసుకుంటే బాగుంటుంది వేసుకున్నాం ఇప్పుడైతే మా దానికి మామిడికాయలు అనేది వేసుకుందాం అండి ఇందులోకి నేను ఒక్కటి పిచ్చుకుతో సహా వేస్తున్నాను చూడండి వేస్తాను వినోద్ చాలా నేను ఒకటి తీసి పెట్టుకుంటాను నేను ఈసుడు ఎంత బాగా అనిపిస్తుంది డేగిష్ పెద్దది తీసుకునిందే బాగా చూడండి ఆ చిన్న డేగిష్లు అస్సలకి అయితే లేకుంటుండే మామిడికాయ పప్పుచారు ఇంకా అన్నీ అయితే వేసేటివి ఇంకా ఏమి లేదు వేసేటివి ఇంకా బాగా ఉడకడమే ఇంకొకటి మామిడికాయలోనే ఉన్న ఫస్ట్ అయితే మనం తోలంతా తీసుకున్నాం కాబట్టి లేట్ అయితే ఉడకదు మామిడికాయ అయితే మాత్రానికి మెత్తగా పడుతుంది చక్కన మరి ఫోన్ చేసి పని వెంటదిలే పొద్దున్న పని పోతారు మధ్యాహ్నం కల్లా వస్తారు గాలి ఉండదు వినదు గాలి లేకుండా కానీ అస్సలకి అంటుకునింది అరపదులే టీషర్ట్ ఇంకా ఈ వంట చేసిన తర్వాత అందరికి నీళ్ళు వస్తాను మీకు మమ్మీ వస్తుందా ఈ ఫస్ట్ టైం అప్పుడు మన ఇంట్లో చేసేటప్పుడు ఈ అమ్మలు ఇద్దరు పుట్టిలేకుంటారు ఇంకా మరి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మరి పప్పుచారు చేయడం మామిడికాయ పప్పుచారు ఒక్కరు ఉన్నప్పుడు ఎట్లో అనిపిస్తుండే మాకి పిల్లలు వచ్చిన తర్వాత మా జీవితం బాగుంది ఓ మమ్మీ నీకు అల్లరి కానీ ఇంట్లో పిల్లలు తిరిగిలాడుతుంటే బుడి ఎంతో సంతోషం అనిపిస్తుంది అనమాట పిల్లలు ఉన్నప్పటి నుండి లేనప్పుడు మేమిద్దరం ఒక్కరమే ఇంకా ఏం మాట్లాడుకున్నా ఇద్దరే ఎంత వంట అయితే మస్తు అవుతుండే మాకి ఐరామ్ ఇంట్లో నుంచి బయటకు ఆడుకునే పోతే ఇంట్లో శబ్దమే ఉండదు ఇంకా శబ్దం చేసేది ఐరమ్మే నిస్సమ్మ తక్కువ నిస్సమ్మ సైలెంట్ ఈ అమ్మాయి కొంచెం బాగా అల్లరి ఓ మమ్మీ ఓ నేను అల్లరి కాదంట అంటే బల్లా చెప్పింటారు అల్లరి చేయకూడదని నువ్వే అల్లరి చేసేది ఇంట్లో కాదులే నిస్సక్క అల్లరి చేస్తుంది కదా ఐరా ఐరమ్మ కమ్మలు కుట్టి అండి అంటది అట్లా చేయాల 50 వయసులో కుట్టించేది కుట్టియచ్చులే ఏమంటే ఇంకా ఫ్యాన్ కొంచెం ಸ್ವಲ್ಪ ఆగో షోలు పసి పిల్లలకు కుట్టిస్తారు కదా కొంతమంది పుట్టిన పిల్లలకే కుట్టిస్తారు ఇప్పుడు ఇంట్లో వంట చేసేది ఎందుకంటే హైట్ ఎక్కువ పెరుగుతున్నది గ్యాస్ కట్ట కూడా చక్కగా అందుతుంది ఇంకా బయట సామాన్లు లోపలికి తీసుకొస్తుంది సర్దుతుంది లోపలికి తీసుకొని వస్తుంది తర్వాతకి ఆడ లోపల ఏమన్నా నేను చెప్తాను అనుకో అయినా కసు షార్ట్ ఉన్నది తేపో లేదంటే వాడు ఒక ఫరక్ ఉన్నది తేపో అయినా అనుకషన్ అంటే కూడా తెచ్చిస్తుంది నాకు ఆడ గువ్వులు చూడండి నీళ్ళ కాడ వచ్చేది
నీళ్ళు ఉన్నాయో లేవో ఆవిరి ఏ ఉండాయి 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 ఓమే చూపి ఏడున్నది గువ్వ ఆడున్నది ఆడ మనం నీళ్ళు పెట్టాం అది కుండగా గువ్వ వచ్చేది రండి. గువ్వ కాదది పిట్ట. అదేలే పిట్ట. మరి పక్షుల్లో కూడా అసలుకి తెల్లనట్లుంటాయి కదా పేర్లు. ఇంకా ఉడకల ఇంకా మామిడికాయ పప్పుచారు అయితే అయ్యిందబ్బా. మామిడికాయలు కూడా బాగా ఉడికేవి చూడండి. ఇంకా దింపి తర్వాత అయితే పెడదామండి దీంట్లోకి. పిల్లలు వినోద్ ఆకలినేరే నూనె అయితే కాగిద ఎల్లిపాయలు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు నువ్వు కూడా దూరం ఉండి వినోద్. పచ్చి కరివేపాకు తింటుంది. పెడతాను ఇంకా తిరువాత ఆవిరి బయట వాగకూడదు. ఇంకా మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా పావిన తిందామా? అబ్బో నిసిలై లేదులే చిన్న బిడ్డమా పావినందుకు ఇంట్లో కింద అన్నం పెట్టానే తీసుకొని రా. ఓకే చెప్పండి. చెప్పాడా పాపకి ఏమంట చూడు. కొట్టా ఎవరు కొట్టరే ఆయరా చెయ్యండి. ఐరా గోడ కొట్టేదని చెప్తుంటే నిసి కట్టి తీసుకొని ఆ గోడను కొడుతుంది. కొట్టా అని చెప్తుంది చూడుగా. అయిరా పాపని ఎవరైనా కొడితే నువ్వు కొట్టాలా? ఇది ఏం రివర్స్లో ఉన్నది. మొత్తానికి అయితే మామిడికాయ పప్పుచారు అయితే మాత్రానికి రెడీ అయ్యేదే. ఈరోజు కొంచెం మాడ పూసుకునేది కాబట్టి నిదానం అయినా కానీ నీడు ఉన్నది కదా సరిపోయేదే. లేకుంటే కానీ అసలుకి ఎండకు తట్టుకోలేదు. బ్యాలు ఉడుకోవడమే లేట్ అయ్యేది అబ్బా. ఏమైనా ఎమ్మో అంటావు? బాగుందా? తిందాముండండి. షాప్ కాదు, షాప్ కాదు నాన్న. ఓమా చేప కాదు మామిడికాయ. తిందామండి. తిందామా డాడీ? ప్రార్థన చేద్దాం. ఎవరు చేస్తా? అమ్మ చేస్తుందేమో. నువ్వే చేస్తావా? ఇలా చేయి మళ్ళీ కళ్ళు ముచ్చుకో. చెయ్యి మరి ఎవరు చేస్తారు? అమ్మ చెయ్యి. మళ్ళీ కళ్ళు ముచ్చుకోండి మరి.
నేను మిస్సకు ప్రార్థన అయిపోక ముందరే ఆమె తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. తిందాం రండి అబ్బా. 4-5 years బ్యాక్ చేసిండే మామిడికాయ పప్పు చారు. సో మళ్ళీ ఈరోజు చేసింది భారతి. ఏమా తిను, అన్ని తినట్టు ముందు కల్పిస్తా. సో తిందాం రండి ఫ్రెండ్స్. మామిడికాయ ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కావాలి కాబట్టి దొరికినప్పుడే తినేయాలన్నమాట. సో సూపర్ కల్పిస్తాను పట్టమ్మగా. మీరు కళ్ళు గుచ్చుకునిండ్రా, ప్రార్థన చేసినప్పుడు తెరిచిండ్రా? చేసుకుంటారా? తినండి. నిశా కళ్ళు తెరిచిందే. నువ్వు తెరిచింటా మరి అట్లా. మరి నిశా కళ్ళు తెరిచిందని నీకు ఎట్లా తెలుసు? తినొచ్చు, ఏం కదా. తిందాం రాండి ఫ్రెండ్స్. సూపరా? ఇంకమ్మా నువ్వు తిని కరేపాకు సూపర్. బూదిని చూపు డాడీ. ఏమేం మామిడికాయ ఫ్లేవర్ పప్పులా చక్కగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది తుంచుకొని తిను, బాగా ఉడికేది. చర్చిలో బీబీఎస్ ఉంది ఫ్రెండ్స్, అన్ని పిల్లలకి చెప్తారనమాట. ఈ ఎండాకాలం ఎక్కడ బాగున్నట్టు వాళ్ళకి మంచి మంచి స్టోరీస్, మంచి పాటలు పాడిపిస్తారు. నిన్న ఇడిసి వచ్చింటే మధ్యన వచ్చేదా ఇవాళ ఇడిసి వస్తుందంటే వాళ్ళమ్మ రెడీ చేసి ఇంకా తొందర ఇడిసి వస్తాం చర్చికి. మామిడికాయతో మరీ అదిరిపోయింది. బాగా ఉడికొచ్చాడు మామిడికాయ. నిసి బాగుందా? మన ఇస్తామా అప్పుడు ఇద్దరే ఉంటే మొక్కే ప్లేటే. ఇప్పుడు పిల్లలు ఉండరు, వీళ్ళిద్దరు లేకుంటే ఎట్లా ఉంటారు మాకే. అప్పుడు మా ఇద్దరమే కదా, అప్పుడు ఎట్టుంటామో ఏమో. ఇప్పుడు అట్లా ఊహించుకుంటే ఉండలేము అసలు. ఓకే, ఇదబ్బా ఈరోజు వీడియో. అయితే మామిడికాయ పప్పు చారు అయితే మాత్రం చాలా బాగున్నది. ఇంకా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. మరి కాలం అయిపోతే దొరికెళ్ళలేదు అనమాట, ఎండాకాలం మాత్రమే మామిడికాయలు దొరికేది. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.